హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాగి ఇత్తడి వాటిని అయితే క్లీన్ చేసుకోవడానికి మనం అవి ఇవి యూస్ చేస్తాం కదా, ఆర్గానిక్ కాకుండా ఏమేమో యూస్ చేస్తాం కదా. సో అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఆర్గానిక్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూడండి. చాలా బాగా క్లీన్ అవుతుందండి. అసలు రుద్దే పని కూడా ఉండదు, జస్ట్ అప్లై చేస్తే చాలు, వెంటనే దానికి ఉన్నది మొత్తం పోతుంది, మిలమిలా మెరుస్తుందండి కొత్త దానిలాగా. సో ఇంట్లో ఉండే వాటితో మూడు వస్తువులండి, వాటితోటి మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ అప్లై చేసి వదిలేస్తే చాలు, 2 నిమిషాల్లో మనకి క్లీన్గా వస్తుంది. రాగి ఇవి ఇత్తడి వాటికి కూడా యూజ్ అవుతుందండి. నేను చెప్పే చిన్న టిప్పు చూడండి ఇక్కడ. సో ఇక్కడైతే ముందు ఒక గిన్నె తీసుకోండి, దాంట్లోకి శనగపిండి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఆర్గానిక్గా క్లీన్ చేస్తున్నామండి మనము. ఓకేనా, శనగపిండి తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ పెద్ద బిందె క్లీన్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను కాబట్టి నేనైతే దానికి సరిపోవాలి కాబట్టి 2 చెంచాలు తీసుకున్నాను శనగపిండి. మీరు సైజుని బట్టి తీసుకోండి, ఇంతనే తీసుకోవాలని ఏం లేదండి, కానీ కంపల్సరీగా ఈ 3 అయితే ఉండాలి. ఒకటి శనగపిండి, ఇంకోటి ఉప్పు అండి. ఇక్కడ నేనైతే ఉప్పు కూడా 1 స్పూన్ వేసుకున్నాను. నేను ఏ స్పూన్తో అయితే శనగపిండి తీసుకున్నానో ఆ స్పూన్తో 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ అయితే ఉప్పు తీసుకున్నాను. అలానే 1 లెమన్ తీసుకున్నానండి. మీరు చిన్న సైజ్ అయితే చిన్న క్వాంటిటీలో తీసుకొని 3 మాత్రం కంపల్సరీగా ఉండాలి. మనకు తెలుస్తుంది కదా ఆడవాళ్ళకి ఏ వస్తువుకి ఎంత వేయాలి అని చెప్పి. సో దాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడైతే నేను ఫుల్ లెమన్ పిండుకున్నానండి, బిందె పెద్దది కాబట్టి సరిపోవాలి కాబట్టి దానికి, అందుకని చెప్పి ఫుల్ లెమన్ అయితే పూర్తిగా పిండాను. పిండి వాటన్నిటిని మిక్స్ చేసుకోండి, మంచిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా వాటిని అయితే కలుపుకోండి. ఓకేనా, ఆ 3 కలవాలి మంచిగా. ఉప్పు, నిమ్మకాయ, అలానే శనగపిండి అండి. ఈ 3 మనకి ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. ఓకేనా, చాలా మంచిగా క్లీన్ అవుతుందండి. అసలు రుద్దే పనే ఉండదండి, జస్ట్ అలా పెడితే చాలు, వెంటనే పోతుందండి. దాని మీద ఉన్న నల్ల మరకలు అన్నీ పోతాయి. అలానే ఇవి ఇత్తడి వాటిలో కూడా క్లీన్ చేసుకోవచ్చు, పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇలా ఆర్గానిక్గా వెంటనే 2 నిమిషాల్లో మనకి క్లీన్ అయిపోతాయి. మీరు అనుకోవచ్చు జస్ట్ లెమన్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. లెమన్తో అయితే రుద్దాలండి, అంత తొందరగా పాదు. సో ఇదైతే ఏంటంటే జస్ట్ అప్లై చేస్తే చాలు. చూడండి, నేను అసలు ఏమీ జస్ట్ గట్టిగా కూడా రుద్దట్లేదు, జస్ట్ అలా పెట్టి అలా అన్నానండి. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇదైతే ఆర్గానిక్ కూడా. మనం పీతాంబరంతో కూడా క్లీన్ చేయొచ్చు అనుకోవచ్చు, కానీ అది ఆర్గానిక్ కాదు కదండి. సో దానివల్ల ఏమవుతుందో మనకు తెలియదు. ఇదైతే ఇంట్లో ఉండే వాటితోనే ఆర్గానిక్గా సేఫ్గా మనమే క్లీన్ చేసుకోవచ్చు 2 నిమిషాల్లో. సో చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. నేను రఫ్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. ఎండ్ వరకు చూడండి, మీరే రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు. అసలు రుద్దాల్సిన అవసరమే లేదండి, జస్ట్ అలా పెట్టి అలా అంటే చాలు. గట్టిగా రుద్ది చేతులు నొప్పులు పుట్టాల్సిన అవసరం కూడా ఉండదండి దీనికైతే. అసలు 2 నిమిషాల్లో వెంటనే క్లీన్ అయిపోతుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సో చూడండి, నేను చూపిస్తాను చూడండి, కొత్త దానిలాగా ఎలా మెరుస్తుందో. జస్ట్ అప్లై చేస్తే చాలండి. 3 కదా, అవి 3 మన ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. శనగపిండి ఉంటుంది, ఉప్పు ఉంటుంది, లెమన్ కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. సో ఈ 3 వీటితో మంచిగా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకొని ఇలా అప్లై చేశారంటే మనకైతే రాగి ఇత్తడి వాటినైతే మిలమిలా మెరిసిపోతాయండి. చూడండి, నేను ఎండ్లో కడిగి చూపిస్తాను బిందెని, మీరే చూసి షాక్ అవుతారు. చాలా బాగుందండి, అసలు చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా ఇలా అప్లై చేస్తే చాలండి. వీక్లీ వన్స్ మనం రాగి బిందెని ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే తొందరగా కూడా నల్లబడదండి, మళ్ళీ బిందె బాగుంటుంది. ఆర్గానిక్ కాబట్టి మంచిగా వాటర్ పోసుకున్నా కూడా మనకి ఏ డౌటు ఉండదు, హెల్త్ ఇష్యూస్ ఏమీ రావండి. ఇవన్నీ న్యాచురలే కాబట్టి సో మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, కింద అంత నల్లగా ఉన్నా కూడా వెంటనే పోయిందండి. నేను జస్ట్ అలానే పెట్టి ఉంచుతున్నాను, నేను ఏమి గట్టిగా ప్రెస్ చేసి రుద్దట్లేదండి. ఎడ్జెస్ స్క్రబ్బర్ పోవట్లేదు కాబట్టి నేను మనం ఏదైతే లెమన్ పిండానో ఆ లెమన్ తోటే ఎడ్జెస్ క్లీన్ చేసుకుంటున్నానండి. చూడండి,
చూడండి ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. చూడండి కొత్త బిందెలాగే ఉంది కదా, సేమ్ మనం కొనుక్కొచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంది కదా. మీరు కూడా ఒకసారి టిప్ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే ఇత్తడి వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇత్తడి వాటికి కూడా ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.